చెప్తానన్న కేసీఆర్ రైతులకు ప్రకటించే కొత్త పథకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత నెలలో రోజుకి 10ల్లో ఉన్న పాజిటివ్ కేసులు ఇప్పుడు ఏకంగా 100ల్లోకి చేరిపోయాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే సీఎం కేసీఆర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై ఫోకస్ పెంచారు. రాబోయే వారం 10 ఎవరండి మీరు? ఏమైంది? ఐఎమ్ సో సారీ అని మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాను. నలుగురు తాగుబోతులు వెంటబడుతుంటే ఇలా వచ్చాను. ఒకసారి మీరు ఇలా రండి. వద్దండి, వాళ్ళు అక్కడే ఉంటారు. పర్వాలేదండి, ఇలా వచ్చేయండి. మొత్తం చూశానండి, ఎవరు లేరు. లేదండి, వాళ్ళు అక్కడే ఉంటారు. మీరు బాగా తడిసినట్టున్నారు. ఒక్క నిమిషం ఆగండి, టవల్ తీసుకొస్తాను. ఇదిగోండి. ఇప్పుడు చెప్పండి మేడం, ఏం జరిగింది? నేను విప్రోలో జాబ్ చేస్తున్నాను. నా ఆఫీస్ వర్క్ అయిపోగానే నా కొలీగ్ కోసం వెయిట్ చేస్తుంటే తనకి లేట్ అవుతుందంటే నేను సెలర్లో వెయిట్ చేస్తాను. తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వచ్చి వేరే ఫ్రెండ్కి కాల్ చేస్తే 15లో పికప్ చేసుకుంటా అన్నాడు. తన ఫోన్ ఏమో నాట్ రీచబుల్. ఇంకా వెయిట్ చేస్తే లేట్ అవుతుందని బయటకు వచ్చి క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే క్యాబ్ వచ్చింది. 4 కుర్రాళ్ళు వచ్చి క్యాబ్ ఎక్కారు. సిచ్యువేషన్ నాకు అర్థమైంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని. నా దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే వాళ్ళ కంట్లో కొట్టి ఇలా వస్తుంటే ఇంట్లో లైట్స్ వెలుగుతూ కనిపించాయి. అందుకే ఇలా వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? వర్షం ఇంకా తగ్గినట్లేదండి. అయ్యో, మరి ఇప్పుడు ఏం చేద్దాం? కొంచెం తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ ఉంటే ఇస్తారా? అయ్యో, టాబ్లెట్స్ ఏం లేవండి. సరే, వేడి కాఫీ పెట్టమంటారా? వద్దు, మీకెందుకు? పర్వాలేదండి, 2 minutesలో కాఫీ తీసుకొస్తా. వద్దు. ఇదిగోండి కాఫీ. నాకు బుక్స్ అంటే ప్రాణం. మీ దగ్గర చాలా మంచి బుక్స్ ఉన్నాయండి. ప్రతి నెల శాలరీ నుంచి ఏదో బుక్ను అలవాటైంది, కానీ చదవడం అలవాటు కాలేదు. మీకు స్వాతంత్ర భావాలు కూడా చాలా ఎక్కువ అనుకుంటాను. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ అండి. దేవుడి ఫోటో లేకపోయినా పర్వాలేదు, కానీ స్వతంత్ర సమరయోధుల ఫోటో లేకపోతే మాత్రం ఒప్పుకోరు. మీరు పెయింటింగ్స్ కూడా వేస్తారా? ఓ అదే, మా అమ్మగారు వేసిన పెయింటింగ్ అది. ఆమె గుర్తుగా పెట్టుకున్నాను. అయ్యో, చాలా లేట్ అయినట్టుంది. మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? యాక్చువల్లీ నేను ఉండేది వనస్థలిపురంలో. మీరు ఇప్పుడు నన్ను డ్రాప్ చేయడానికి వస్తే ఒకళ్ళే తిరిగి రావాలి. నా వల్ల మీరు ఇబ్బంది పడతారు. మీరు ఏమనుకోకపోతే ఈరోజు రాత్రి నేను ఇక్కడే ఉండొచ్చా? ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాను. మీకు ఇబ్బంది అవుతుందేమో, బ్యాచిలర్ని కదా. నాకు మీ మీద నమ్మకం ఉందండి. సారీ అండి, నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. లేట్ అయినట్టుంది, వెళ్ళి పడుకోండి. మీరు వెళ్ళి పడుకోండి. అయ్యో, మీకెందుకు శ్రమ? నేనే హాల్లో పడుకుంటా, మీరు వెళ్ళి బెడ్రూమ్లో పడుకోండి. బేసిక్లీ ఆ బెడ్ నేను ఇప్పుడు వచ్చాను. మహా అయితే కిచెన్లో పని ఉంటుంది, లేకపోతే హాల్లో బుక్ చదువుకుంటూ టైంపాస్ చేస్తాను. సో మీరు వెళ్ళి పడుకోండి. థ్యాంక్ యూ అండి. ఎక్స్క్యూజ్ మీ, హా? ఆ రూమ్ డోర్ సరిగ్గా లేదు. కార్పెంటర్ చెప్పాను, తను వచ్చినప్పుడు నేను ఉండట్లేదు, నేను వచ్చినప్పుడు తను ఉండట్లేదు. సో నేను కూడా యూజ్ చేయట్లేదు కదా అని సీరియస్గా తీసుకోలేదు. కొంచెం దగ్గరగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి.
ఆమెకి ఏంటంటే భయం. ఇప్పుడు నేను చెప్పేదంతా ఏమన్నా బయటకు వచ్చేస్తాయేమోనని ఆమెకు భయం ఉన్నట్టుంది. ఒకసారి మాట్లాడదని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి భూములు ఏంటి, ఎర్రరేగడి భూముల, నల్లరేగడి భూముల, ఇసుక నేలల, లేకపోతే ఇంకొక రకమైన భూములు ఉన్నాయా, వీటన్నిటి కరోనా బారి నుంచి బయటపడేయాలనే విషయంలో తీవ్రంగా చర్చించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దాంట్లో కొన్ని మార్గ నిర్దేశకాలను కూడా ముఖ్యమంత్రి మంత్రులు కలెక్టర్లతో చర్చించి కొంత గైడ్ లైన్స్ కూడా ఇవ్వన్నారు. దీంతోపాటు పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్లు కూడా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ గ్రామాలకు సంబంధించినటువంటి పల్లె ప్రగతి కార్యక్రమం కానీ, గత నెలలో అమలైనటువంటి పారిశుద్ధ కార్యక్రమం కానీ, వీటి రిజల్ట్ ఎట్లా ఉంది, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. హలో బా, ఎక్కడున్నావు? చెప్పరా, ఫ్లాట్లో ఉన్నా. అర్జెంటుగా అక్కడి నుండి ఎస్కేప్ అయిపో. ఎందుకురా? అజయ్ గడి బ్యాచ్ జైలు నుండి తప్పించుకున్నారంట. సీన్ గారి ఇంట్లో సిట్టింగ్ ప్లాన్ చేశారు. ఎందుకో తెలుసా? నిన్ను ఎలా వేసేయాలో ప్లాన్ చేయడానికి. ఇంకో అరగంటలో నీ ఫ్లాట్ డోర్ కొడతారు. వాళ్ళు వచ్చేలోపు నువ్వు మాయమైపో. బా, ఫోన్ కట్ చేసిన తర్వాత రీసెంట్ కాల్స్ నా నెంబర్ డిలీట్ చేయి, సరేనా? రే బా, ఎలాంటి ప్లాన్ లేకుండా మర్డర్ చేసిన వాళ్ళు రా. ఏంట్రా? అలాంటిది పక్కా ప్లాన్తో వస్తున్నారు. ఫ్లాట్లో ఉండొద్దు, జాగ్రత్త. సరే. ఎరా బావ ఇంకా పడుకోలేదా? నువ్వెందుకు వచ్చి? నేను డ్రాప్ చేయడానికి వచ్చాను. ఫ్లాట్ల నుంచి డ్రాప్ చేయడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు నాతో? నా కర్మ కావుతాయి మీలాంటి వాళ్ళు తాగుతావు. ఎప్పటికైనా మా భాగంతో తాగారా, అదే నాకు కోరిక. నువ్వు దొబ్బే దొబ్బే రూపాయలు బయటకు పోరా. వాడవడరా? పక్క ఫ్లాట్ వాడు బా. పక్క ఫ్లాట్ వాళ్ళని ఎన్నిసార్లు చెప్పాను రా మన ఫ్లాట్లోకి తీసుకురావద్దని? వాళ్ళ మీద చాలా బ్యాడ్ రూమర్స్ ఉన్నాయి. నీకు ధనం స్వామి, నీ విషయంలో బ్యాడ్ అంటే నాకు బాగా తెలుసు. డ్రింక్ చేసిన బ్యాడ్, క్లాస్ బంక్ చేసిన బ్యాడ్, అమ్మాయి గురించి మాట్లాడినా బ్యాడ్. హైదరాబాద్లో బ్యాడ్ హ్యాబిట్ లేనంటూ ఎవడో ఉన్నాడు రా. హైదరాబాద్లో నువ్వు ఉండటమే పెద్ద బ్యాడ్. అయినా నీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నట్టునేగా, వెళ్ళి చదువుకో. మీరు మారర్రా. ఇంకేంట్రా విశేషాలు? ఏమైంది? సీఎం అయిపోయాడు, నేను చాలా హ్యాపీ రా. అయ్యాడు, సీఎం అయ్యాడు. రాష్ట్రంలో ఇసుక దొరకకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. పథకాలకి మంచి పనులు చేసినా పచ్చ కామెంట్లా కనపడుతుంటాయి. ఏ ఆపండ్రా, ఏంద్రీ లొల్లి ఆపేయండి. దీని గురించి నీకేమన్నా ప్రాబ్లం వస్తే వెంకటరెడ్డి గాడో అజయ్ గాడో వచ్చి తీరుస్తాడు. కానీ పవిత్రమైన స్నేహాన్ని పనికిమాల రాజకీయాలు కలుపుకొని రా ప్లీజ్. ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, ఏదిరా ఎంటర్టైన్మెంట్? ఏదిరా? అరే నిజమేరా, మనకెందుకురా పనికిమాల రాజకీయం? మనం ఎప్పుడు కలిసే ఉండాలి. మన రాయేష్ గడు ఎలాగో 2 రోజులు ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. మనకెందుకురా పనికిమాల రాజకీయాలు? వాడికి ఎంటర్టైన్మెంట్. వాడు ఆస్ట్రేలియా వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు అది వాడికి గుర్తుగా ఉండిపోవాలి. అరే అజయ్, ఇదిరా కావాల్సింది. నీకు ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో చూపిస్తారా? మంచి ఫిగర్ని పట్టుకొస్తారా? నువ్వు ఆస్ట్రేలియా తిరిగి వచ్చిన తర్వాత కూడా గుర్తుంటుందిరా. రేయ్ రెడ్డి పారా లేరా? సరే పదరా. హ్యాండ్ ఇచ్చిందిరా ఇది. ఏంటి హ్యాండ్ ఇచ్చిందా? అనవసరంగా వాడి ముందర అమ్మాయి అది ఇది అని కోతలు కోసావు కదరా. ఇప్పుడు మన ఇజ్జత్ అంతా పోతుంది. ఆపరా, నేను చూసుకుంటా. నువ్వు నోర్మై వేలే.
రేయ్ రేయ్ అమ్మాయి ఒకటే ఏడుస్తుందిరా. అవునా, నేను చూసుకుంటా. నువ్వెంత ఏడ్చినా ప్రయోజనం లేదు. మాకేది ఫ్రీగా చేసే అలవాటు లేదు. ఎంత కావాలో చెప్పు, ఇచ్చేస్తా. అసలు నేను ఎవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? మా నాన్న రౌడీ షీటర్ కమ్ పాలిటీషియన్. రేపు పొద్దున్నకల్లా మీతో చిప్పకూడదు తినిపించిపోతే చూడు. అసలు నువ్వు బ్రతుకుంటే కదే. జీవితం నాశనం బావా. పాపా పైన కడుపులతో కలిసి జీవితం నాశనం చేసుకున్నాను రా. బా నాశనం అయిపోయింది. బావా ప్లీజ్ బావా, నువ్వే రక్షించాలి. ఏమైంది? ప్లీజ్ రా బావా. పక్క ఫ్లాట్లో బావా, పక్క ఫ్లాట్లో రా. పక్క ఫ్లాట్లో ఏం జరిగిందిరా? పక్క ఫ్లాట్లో అది బావా. ఏం జరిగింది పక్క ఫ్లాట్లో? రా బావ, నీతో చెప్తా రా బావ, ప్లీజ్ రా బావ. విషయం నాకు తెలిసి కూడా దాస్తే మీతో పాటు నేను ఆ అమ్మాయికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఇప్పుడే మీ అందరి సంగతి చెప్తాను. వదిలేరా, తప్పురా రే. నేను చేసిన తప్పు కాదురా. ప్లీజ్ రా. ఈ విషయంలో నా తండ్రున్నా తమ్ముడున్నా ఇదే పని చేస్తాను. ప్లీజ్ రా, పోలీసులు చెప్పొద్దురా. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. ఈరా బావా, ఎక్కడున్నావు? బయటన్నారా? అర్జెంటుగా 4 ఫుల్ బట్టును 4 సిగరెట్ ప్యాకెట్లు తీసుకురా. నీకెందుకురా? చెప్పించేయ్. అరే అజయ్, ఎప్పుడొచ్చారా? ఈవినింగ్ రా. ఓ, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారా? అవును కానీ అరే నువ్వేంట్రా సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగుతున్నావు? నువ్వు ఎప్పుడు అంటుంటావు కదరా నాతో తాగాలని. రండ్రా. ఏంద్రా మా బావగాడికి? అరే మన గ్లాసులు లేవు కదరా, ఒక్క నిమిషం. రే రే Cheers. 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 Cheers, Cheers, రా. మామా. ఇప్పుడు చెప్పరా, నువ్వేంట్రా మందు తాగడం, సిగరెట్ కాల్చడం? నా గురించి నీకు తెలుసు కదరా, ఆఫీస్లో ఎంత క్రెడిబిలిటీ ఉందో. కానీ ఒక అమ్మాయి నన్ను ఎప్పుడు ప్రపోజ్ చేసేదిరా, కానీ అమ్మాయి నేను రిజెక్ట్ చేసేవాడిని. ఆ అమ్మాయి సింగ్ చూసి యాక్సెప్ట్ చేశాను రా. కానీ ఆ అమ్మాయి మా మేనేజర్తో
ఎఫ్ఐఆర్ పెట్టుకుందిరా. ఆ విషయం నేను ఎక్కడ బయట పెడతానేమో అని నాకున్న క్రెడిబిలిటీని దెబ్బతీశారా. అంతేకాకుండా నా సర్టిఫికెట్స్ ఫేక్ అని ప్రూవ్ చేశారా. నా జాబ్ పోవడానికి కారణమయ్యారా. ఆ విషయం జరిగిన మరుక్షణమే మీ దగ్గరికి వద్దామనుకున్నాను రా. కానీ మీకు చేసిన ద్రోహానికి నా ఈ ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదురా. అరే బావా, ఎందుకో నాకు ఈ నమ్మబుద్ధి కావట్లేదురా. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేంట్రా. నేను మీలాగా బేవర్స్ కాదురా. 7 years జాబ్ చేశా. బోలెడంత పిఎఫ్ వచ్చింది. రోజు మందు తాగుతున్నా, సిగరెట్స్ కూడా తాగుతున్నా. మూడొచ్చినప్పుడు అమ్మాయిని కూడా తెచ్చుకుంటున్నా. ఆల్రెడీ 3 రోజుల నుంచి ఒక అమ్మాయి ఉందిరా. ఏంటి అమ్మాయా? అవును. అరే నిజంగానే అమ్మాయిందిరా. అవునరా, కలిసి చాలా రోజులైందిరా. ఆదిత్య ఏమన్నా అంటాడా? నేనున్నాగా, నేను చూసుకుంటా. సరే, నీకేమైనా ఇబ్బందా? నాకేం ఇబ్బంది లేదురా. వెళ్ళండి రా, ఎంజాయ్ చేయండి రా. పదరా. తప్పు చేశారని చట్టానికి పట్టిస్తే చట్టం వీళ్ళని గాలికి వదిలేసింది. మరో తప్పు చేయడానికి వస్తున్నారు. నేనైతే ఫ్లాట్ నుంచి వెళ్ళిపోవచ్చు. అందరిళ్ళకు వెళ్ళి తన వెంట ఎవరో పడుతున్నారని, ఈ రాత్రికి ఇక్కడే ఉంటానని అడుగుతుంది. అమ్మాయి అందంగా ఉందని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడికక్కడే చంపి పారిపోవడం ఆ అమ్మాయి అలవాటు. నిజానికి అలాంటి వాళ్ళని చంపడానికే తను అలా తిరుగుతుందని పోలీసుల అంచనా. మనుషులు కాదు, రాక్షసులు. అమ్మాయికి ఏమైనా ప్రమాదం తలపడితే వీళ్ళని ఏదో ఒకటి చేయాలి. ఆదిత్య, ఆదిత్య డోర్ తీయరా ప్లీజ్ రా. రే రే ఆదిత్య, డోర్ తీయరా ప్లీజ్ రా. రే డోర్ తీయరా, రే తీయరా. చంపుతున్నాను రా. రే దండ పెట్టరా, తీయరా ప్లీజ్ రా. రే ఆదిత్య. ఏమండి, ఏమండి, లేవండి, కళ్ళు తెరవండి. ఏమండి, లేవండి, లేవండి, కళ్ళు తెరవండి. ఏమండి, ఏమండి, లేవండి, ఏమండి, లేవండి. నేను ఇక్కడ ఎందుకున్నాను? అయితే అతనే ఇక్కడ అడ్మిట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? టేక్ కేర్. మీ పేరేంటి? ఆదిత్య. నిన్న జైలు నుండి తప్పించుకున్న కుర్రాడు తెల్లారేసరికి శవాలుగా మరి రోడ్డు మీద పడి ఉన్న సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దోషులు ఎవరో తెలియక పోలీసులు తెగమగ పడుతూ ఉన్నారు.